హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. చాలా రిలాక్స్డ్గా కూల్గా కూడా ఉన్నాను కదా. ఎందుకంటే మన మైండ్ ఏదైనా ఎక్స్ట్రా పని కానీ ఎక్కువ బర్డెన్ కానీ ఏదైనా అనుకున్న పని కానీ టైంకి అయిపోయినా, మనం చేసే పని లేకపోయినా మనం చాలా రిలాక్స్డ్గా కూల్గా కనిపిస్తాము. లేదంటే మన మాటల్లో రోజువారీ మాటలు మాట్లాడతాం కానీ ఏదో భారంగా అన్ని బాధ్యతలు రోజు మోస్తున్నాం కాబట్టి చాలా రెస్పాన్సిబుల్గా ఏదో కష్టపడిపోతున్నాం అన్న ఫీలింగ్లో ఉంటాం. కానీ ఏదైనా ఒకరోజు ఒక పని తగ్గితే మన ఫేస్లో ఆ గ్లో కానీ మాటల జోష్ కానీ నాకే కాదు ఎవరికైనా ఆటోమేటిక్గా వస్తుంది. అవునా కదా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవాళ మెయిన్గా ఏం లేదండి, ఇవాళ సాటర్డే రొటీన్ కూడా నేను సాయంత్రం నుంచే స్టార్ట్ చేశాను. ఇంకాసేపు ఉంటే తేజు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. ఇవాళ వీడియో అప్లోడ్ చేసేసి సాయంత్రం స్నాక్స్ చేద్దామా అంటే అనిపించింది, సరే పొద్దునుంచి ఫ్రీగా ఉన్నాం కదా, ఇంకా ఇవాళ ఏం స్నాక్స్ చేద్దాంలే అని అనిపించింది. అంటే అలా బ్రేక్ తీసుకుంటే మన ఫ్యామిలీకి మనం వండకుండా వాళ్ళని ఏదో బయట తినమని చెప్తున్నాము అని మనకేదో కొంచెం ఎక్కడో గిల్ట్ ఉంటుంది. కానీ అలా గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే వాళ్ళందరి పనులు సజావుగా సాగాలంటే మనం హెల్దీగా ఉండి ఇంట్లో లెగవంగానే అన్నీ చేసి పెడితేనే వాళ్ళకి అన్నీ రొటీన్గా సాగుతాయి. కాబట్టి మనం ఆ గిల్ట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మనకి. సో అలాగే ఇంకా ఇవాళ స్నాక్స్ చేసేది ఏముందిలా, నేనేం చేయట్లేదు. అలా అని చెప్పేసి మా అబ్బాయి హెల్త్ విషయంలో ఏవో బయట తిను అని అనకుండా కొంచెం హెల్దీగా వాడి కోసం కొన్ని స్నాక్స్ తెప్పించాను. అవి ఉన్నాయి. వచ్చిన తర్వాత వాటిలో వాడికి ఏది నచ్చితే అవి ఇస్తాను, వాడు తింటాడు. ఇవేంటంటే డీప్ ఫ్రై చేయకుండా బేక్డ్ చేసినటువంటి, అంటే ఎటువంటి ప్రిజర్వేటివ్స్ అలాంటివి యాడ్ చేయకుండా పిల్లలకి హెల్త్ ఖరాబ్ అయ్యే కాకుండా ఉండేటటువంటి హెల్దీ మాస్టర్ అనేటటువంటి బ్రాండ్ వాళ్ళ దగ్గర నుంచి నేను కొన్ని స్నాక్స్ తెప్పించుకున్నాను. వాడు చూపిస్తే కొన్ని ఆప్షన్స్ చెక్ చేసుకున్నాడు. ఇలాంటివి అయితే మనం ఇంతంత తెప్పించి మనమైతే తినాం కదా, పిల్లల కోసమే తెచ్చి ఉంచుతాను కాబట్టి వాడిని అడిగాను. వాడు కొన్నిటిలో ఎక్కువగా ఇష్టపడింది బీట్రూట్ చిప్స్. యూజువల్గా పిల్లలు అసలు బీట్రూట్ తినరండి. ఇది టేస్ట్ చేశాక మిగతా వాటికంటే వాడు ఇవే కావాలంటున్నాడు. సో ఇవైతే అసలు చాలా టేస్టీగా ఉన్నాయి. మనకు ఓన్లీ 2% ఆయిలే ఉంటుందన్నమాట. అంటే డీప్ ఫ్రై చేయకుండా, ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా, మైదా ఏమీ వేయకుండా మంచిగా క్రంచీగా ఉంటాయి. అసలు ఎంత బాగుంటాయి అంటే నిజంగా మీరు నమ్మరు. బేక్డ్ చిప్స్ అనమాట. ఇవి బీట్రూట్ ఫ్లేవర్లో ఉంటాయి. మనకి చాలా చాలా బాగుంటాయి. సో ఇవి ఆల్రెడీ ఇగో చూసారు కదా, కొంచెమే ఉన్నాయి. ఇవి కావాలన్నాడు, అందుకని ఈ ప్యాకెట్ పక్కన పెట్టాను. అండ్ ఇంకా కొన్ని ఒకటి ఆర్డర్ పెట్టేటప్పుడు ఒక్కదాన్నే పెట్టాం కదా, ఇంకా కొన్ని అదర్ ఏం పెట్టానంటే ఓట్స్కి సంబంధించినటువంటి చిప్స్ అనమాట. ఇవి ఎలా ఉంటాయి అనేది మీకు స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇగో ఏయో కాక్రా అంట, ఓట్స్తో చేసినటువంటివి. సో అన్నీ కూడా హెల్దీ ఆప్షన్స్ చూస్ చేసుకున్నాను. ఇదొకటి తీసుకున్నాడు, కావాలంటే ఆర్డర్ పెట్టాను. అండ్ ఇదొకటి భాకర్ వాడి అని చెప్పేసి ఇదొకటి. ఇవన్నీ ఏంటంటే మనకి ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ వేసి ఏదేదో చేసేసే కాకుండా హెల్దీగా బేక్డ్ చేసినటువంటి స్నాక్స్ అనమాట. మనకి చాలా సూపర్ క్రంచీగా ఉంటాయి. అండ్ వీళ్ళు షార్క్ ట్యాంక్ ఇండియాలో కూడా సెలెక్ట్ అయ్యారండి. సో మంచి బ్రాండ్స్ వాళ్ళు అక్కడి వరకు వెళ్తారని మనకి తెలిసిందే కదా. ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేది నేను రెగ్యులర్గా నానపెడుతూనే ఉంటాను కాబట్టి ఈ డ్రై ఫ్రూట్ మిక్స్ ఒకటి ఉంది. సో ఇది తీసుకున్నాను. ఇవేంటంటే మామూలుగా ఎర్లీ మార్నింగ్ నానపెట్టుకోవడానికి వాడుకుంటాను. అండ్ ఈ మిగిలిన చిప్స్ ఏంటంటే ఎప్పుడన్నా నేను స్నాక్స్ చేయని రోజున తనకి కావాలి అంటే వాటిలో ఏమైనా కొన్ని అన్ని వేసిస్తాను. తనకి రెగ్యులర్ రొటీన్ జావా ఉంటుంది కదా, సో కొన్ని అవి తిని కొంచెం జావా తాగితే వాడికి కడుపు నిండుతుంది, హ్యాపీగా స్కూల్కి వెళ్ళిపోతాడు. అండ్ మనం కూడా ఏదో బయట ఈ పిచ్చి పిచ్చి ఇప్పించామని గిల్ట్ ఫీల్ అవ్వకుండా హ్యాపీగా మంచి తిన్నాడు అని చెప్పేసి ఆనందంగా ఉండగలుగుతాం అనమాట. సో ఇదండి. వీటిలో మీకు కూడా ఏమన్నా ఇలాగా తెప్పించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళకి సంబంధించినటువంటి హెల్దీ మాస్టర్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీళ్ళ బ్రాండ్ లోగో ఇది, హెల్దీ మాస్టర్. ఇవన్నీ బేక్డ్ చిప్స్ అనమాట. చాలా చాలా బాగుంటాయి. సో మీరు కూడా కావాలి అంటే డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో వీళ్ళ వివరాలు ఇస్తాను, తెప్పించుకోండి. మీరు మన పిల్లలకి ఎప్పుడు చేసి పెడతామండి, కానీ ఎప్పుడన్నా కుదరలేదు వాళ్ళకి, లేదు హాస్టల్లో ఉన్న పిల్లలు ఏమన్నా వాళ్ళు తెప్పించుకోలేనప్పుడు ఏమన్నా తినాలి అనుకున్నా వాళ్ళకి మనం ఇట్లాంటివి ఆర్డర్ పెట్టేసేసి వాళ్ళ అడ్రస్కి పంపించినా వాళ్ళు తింటారు. లేదంటే మనం ఇంట్లో పిల్లల కోసమైనా తెప్పించుకోవచ్చు. ఎప్పుడైనా మనకి తినాలనిపించినా కూడా బాగుంటాయి. సో ఇది మంచి ఆప్షన్ అని అనిపించింది నాకు. సో మీకు షేర్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి చెప్పాను. ఇంకైతే నేను ఫస్ట్ కిచెన్లోకి కదిలితే కానీ ఇంకేమేమి పెండింగ్ వర్క్స్ ఉన్నాయో చూడొచ్చు. సో ఇంకా నాకు అండ్ మీరు కూడా మీ పిల్లలకి మంచిగా హెల్దీ స్నాక్స్ ఇవ్వాలి అనిపిస్తే హ్యాపీగా హెల్దీ మాస్టర్ వాళ్ళవి ఆర్డర్ చేసి తెప్పించుకోండి. అండ్ అలాగే మీకు నేను స్క్రీన్ మీద ఒక కోడ్ చూపిస్తానండి, SAVE5 అని చెప్పి. ఈ కోడ్ ఉపయోగిస్తే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇవి గిఫ్ట్ బాక్సెస్ మీద అప్లికబుల్ ఉండవు. మినిమం మీ ఆర్డర్ వాల్యూ అనేది 499 రూపీస్ ఉంటేనే మీకు ఈ కూపన్ కోడ్ మీద డిస్కౌంట్ అయితే ఉంటుంది. ఎప్పుడు తినే ఫుడ్ మీద కాదు, మన లైఫ్ స్టైల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్.
సో దాని మీద కూడా కాన్సన్ట్రేట్ పెడితే మనం ఎక్కువ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అనారోగ్యాలు పాలవ్వకుండా మన ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకొని మనం కూడా హ్యాపీగా ఉంటాం. ఈరోజు ఎక్కువ మాట్లాడేసాను, ఇంకైతే నేను కిచెన్లోకి వెళ్ళి నా పని చూసుకుంటాను. ఓకేనా అండి? అంటే కిచెన్లోకి అయితే వెళ్దాం. ఇంకా మిగతా వర్క్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చూసుకుంటాను. హాయ్ అండి, కిచెన్లోకి వచ్చాక ఏం చేద్దామా అని చూస్తే నాకైతే ముందు పల్లీల డబ్బా నిండుగా కనిపించింది. సరే పల్లీలు అనేవి ఫ్రై చేసి ఉంచితే తినడానికి నాకైనా ఎవరికైనా ఇంట్లో వాళ్ళకి చాలా తేలిగ్గా ఇష్టమైనటువంటిది అనమాట. అండ్ మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్, పిల్లలు తిన్నారని మనమేం బాధపడాల్సిన అవసరం లేదు. కాకపోతే దాంతో పాటుగా కొంచెం బెల్లం తీసుకుని తింటే టేస్ట్ బాగుంటుంది, మనకు అరగడానికి కూడా ఇబ్బంది ఉండదు అనమాట. సో ఈ ఎయిర్ ఫ్రైయర్ తీసుకొచ్చుకున్నాక నేను యూస్ చేసేటటువంటి మెయిన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ బాగా నేర్చుకుంది అయితే పల్లీలు. మీకు గుర్తుందో లేదో, నేను మైక్రోవేవ్ని తీసుకున్నప్పుడు సేమియా గురించి చెప్పానంటే నా ఓల్డ్ 4-5 years బ్యాక్ సబ్స్క్రైబర్స్కి అయితే ఎవరన్నా ఇప్పటికీ వాచ్ చేసే వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మైక్రోవేవ్ని యూస్ చేసేటప్పుడు నాకు అందులో బాగా నచ్చింది ఏంటంటే, మామూలుగా మనం సేమియా అనేది బాండీలో వేపుతూ ఉంటే గబుక్కున కొన్ని సేమియాలు బాగా వేగిపోతుంటే కొన్ని మామూలుగానే ఉంటాయి. కానీ మైక్రోవేవ్లో యూస్ చేసినప్పుడు అన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేవన్నమాట. నాకు చాలా బాగా అనిపించేది. సో ఆ సేమియాని మాత్రం నేను మైక్రోవేవ్లోనే వేయించుకునేదాన్ని. సో దట్ అన్నీ ఏంటంటే చక్కగా లైట్ గోల్డెన్ కలర్లో ఉండేవన్నమాట. అండ్ అదేవిధంగా ఈ ఎయిర్ ఫ్రైయర్ వచ్చిన తర్వాత పల్లీలు అనేవి చాలా బాగుంటున్నాయి. అంటే ఇది ఎక్కువ వేడి గాలిని వదులుతూ మనకు అవి ఫ్రై చేయడం వల్ల ఏమో తెలియదు, కానీ మంచిగా పల్లీలు ముందైతే పెట్టేటప్పుడు కొంచెం బద్దకిచ్చి జస్ట్ నాదేంటంటే ఆన్ చేసిన తర్వాత మళ్ళీ అదే బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా 180 degreesలో 15 minutes తీసేసుకుంటుంది అనమాట. సో నేను అక్కడక్కడే పని చేసుకుంటుంటే ఒక 2-3 నిమిషాలు ఉన్నాక తీయచ్చులని జస్ట్ డైరెక్ట్గా 2 సార్లు బటన్ నొక్కేస్తాను, అది ఆటోమేటిక్గా రన్ అవుతూ ఉంటుంది. తర్వాత ఒక 2 నిమిషాలు నాకు తీసి అవి ఎంతవరకు వేగాయి అనే దాన్ని బట్టి ఆ తర్వాత టైం తగ్గించేసేసుకుంటాను మళ్ళీ పెట్టి. సో మనకి అర్థమైపోతుంది కదా, ఒక 3 వంతులు అయిపోయిందంటే ఇంకొక 1 నిమిషమో 2 నిమిషాలు పెట్టి వదిలేస్తే అవి చక్కగా ఫ్రై అయిపోతాయి. తీసేసి మంచిగా ప్లేట్లో చల్లార్చుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటే పిల్లలకైనా మనమైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినొచ్చు. ఒక చిన్న బెల్లం ముక్క పక్కన పెట్టుకొని, అండ్ బెల్లం కూడా మంచి ధూప్ స్టిక్ స్టైల్స్లో ఇప్పుడు కొన్ని వస్తున్నాయండి, ఆర్గానిక్ బెల్లం. అలాంటివి తెచ్చుకుంటే దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టుకోవచ్చు. మనం తినేటప్పుడు కూడా చిన్న చిన్న ముక్కలుగా అవి మంచిగా కట్ చేసి ఉంటాయి కాబట్టి ఒక సగం ముక్క చేసుకుని కూడా తినొచ్చు అనమాట, చాలా బాగుంటుంది. సో ఈ పల్లీలు ఫ్రై చేయడం అనేది ఇందులో బాగా అనిపించింది. రీజనబుల్ ప్రైస్ అనండి, నేను తీసుకుంది బేసిక్ మోడలే, హెవీ ఎక్కువ ఫంక్షన్స్ ఉన్నది కూడా తీసుకోలేదు. ఫస్ట్ బాగా వాడుకోవడం అలవాటు అయితే తర్వాత అడ్వాన్స్డ్ అట్లా చూసుకోవచ్చులే అని చెప్పి ముందు నాకు ఎయిర్ ఫ్రైయింగ్కి చేసుకుంటే అసలు రెసిపీలు మంచిగా వస్తాయా లేదా ట్రై చేద్దామన్న ఇష్టంతో కొనుక్కున్నాను అనమాట. సో ఇంకా ధనియాల పొడి కూడా చేద్దామని చెప్పేసి అవి కూడా తీసాను. ధనియాలు కూడా అంతే, సేమ్ ఇందాక పల్లీలాగానే ఒక 2 నిమిషాలు అట్లా 3 నిమిషాలు ఉన్న తర్వాత చూస్తాను. వీటితో పోలిస్తే అవి ఇంకా చిన్నవి కదా. ఏంటంటే మనం రోజు వాడుకుంటూ ఉంటే ఎంత టెంపరేచర్ మీద పెట్టినప్పుడు ఎంతసేపట్లో అది అవుతుంది, లేదంటే ఎక్కువగా పెట్టడం వల్ల ఏది మాడిపోయింది, ఎంత సమయం పెట్టడం వల్ల అనేది మనకి గ్యాస్ స్టవ్ యూస్ చేసేటప్పుడు స్టార్టింగ్లో ఎలా ప్రెషర్ కుక్కర్ అవన్నీ నేర్చుకుంటామో ఇది కూడా అంతే. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కరెంటు వస్తువులు కాబట్టి. కొంచెం ఎక్కువైనా కూడా ఇప్పుడు పాపడ్ అది నేను 40 seconds పెడితే కరెక్ట్గా అవుతుంది మైక్రోవేవ్లో. అదే 1 minute అంటే స్టార్ట్ బటన్ 2 సార్లు నొక్కితే ఆటోమేటిక్గా 1 minute తీసుకుంటుంది, ఒక పక్కన మాడిపోతుంది. సో అలాగా సమయం అనేది మనకి ఈజీగా వాడే కొద్దీ తెలుస్తుంది. అండ్ ముందు ముందు ఇంకా బోల్డ్ అని మంచి మంచి ఎయిర్ ఫ్రైయర్ రెసిపీస్ మీతో షేర్ చేస్తానండి. ప్రస్తుతానికి ఏంటంటే సింపుల్గా కొంచెం నాకు అలవాటు అవడానికి భయం లేకుండా నేర్చుకునే రెసిపీలు మాత్రమే ట్రై చేస్తున్నాను. ఇంకా చాలామంది మన సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళు గారెలు ట్రై చేయండి అని చెప్పి నేను కొన్న ఫస్ట్ వీడియోలోనే సెకండ్ వీడియోలోనే కామెంట్ చేశారు. గారెలు అయితే ఏమో టేస్ట్ బాగుంటే లేదని చెప్పి నేను ఇంతవరకు ట్రై చేయలేదు, బట్ అడిగారు కాబట్టి గారెల పిండి రుబ్బినప్పుడు అవి కూడా ఒకసారి ట్రై చేస్తాను, ఎలా వస్తాయో చూద్దాము. అంటే ఆయిల్ లేకుండా చేస్తాం కాబట్టి మరి అవి రబ్బర్ ముక్కల్లాగా వస్తాయో గారెల్లాగా వస్తాయో తెలియదు కదా. అది పిండి రుబ్బినప్పుడు అయితే ట్రై చేస్తానండి, మీరు అడిగారు కాబట్టి. సో ఫైనల్గా అయితే ఇగో ధనియాలు కూడా జాగ్రత్తగా చూసుకుని 1-2 సార్లు మధ్యలో తీసుకుంటా. ఎయిర్ ఫ్రైయర్కి ఉన్న మంచిది ఏంటంటే తీసి మళ్ళీ పెడితే ఎక్కడ ఆగిందో అక్కడే స్టార్ట్ అయిపోతుంది. సో మనం ఎంత సమయం దగ్గర ఆపామో అంత సమయం దగ్గర అది స్టార్ట్ అవడం వల్ల మనం పెట్టిన సమయం మిస్ అయిపోతాం అన్న టెన్షన్ ఉండదు అనమాట. సో ప్రస్తుతానికైతే సాయంత్రానికి ఈ 2 చిన్న పనులు చేసేసుకున్నాను. ఇంకా కొత్త మంచి ట్రై చేసి మీకు షేర్ చేస్తూ ఉంటాను. సో రోజువారీ చేసుకునే రెసిపీస్తో పాటు ఇలాంటివి కొన్ని ట్రయల్స్ వేయాలంటే సమయం కావాలి కాబట్టి చిన్నగా కొన్ని స్నాక్స్ రెసిపీస్ మంచిగా పిల్లలకి హెల్దీగా చేసేవి ఆలోచించి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. మీరు ఆ రెసిపీస్ అన్నీ మిస్ అవ్వద్దు తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళైతే ఆల్ నోటిఫికేషన్ బెల్ ఆన్లో పెట్టుకోండి. అండ్ వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. నేను వీడియో అప్డేట్ అందులో కూడా మీకు ఇస్తూ ఉంటాను. హ్యాపీగా ఏది మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు.
యూట్యూబ్ నోటిఫికేషన్ ప్రాబ్లం ఉంది అని భయపడాల్సిన అవసరం లేదు. సో హ్యాపీగా వాట్సాప్ ఛానల్ ఫాలో అయిపోండి. లింక్స్ డిస్క్రిప్షన్, పిన్ కామెంట్లో ఇచ్చాను. అండ్ హెల్దీ స్నాక్స్ కోసం ఇందాక చెప్పాను కదా, హెల్దీ మాస్టర్ వాళ్ళ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. కావాలంటే హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.